హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ప్రతి వీడియోలో కూడా నేను ఈ డైలీ నేను చేసుకునే పనులు, నా విధానాలు, ఇంకా పిల్లల్ని నేను ఎలా చూసుకుంటున్నాను, ఎలా స్కూల్‌కి రెడీ చేసి పంపించుకుంటున్నాను, ఇంకా నా పద్ధతి ద్వారా నేను పనులు చేసుకుంటారు కదండీ! ఎవరికి తగ్గ పనులు వాళ్ళకుంటాయి. ఇంకా ఎవరి విధానాలు వాళ్ళకుంటాయి. ఇంకా అలాగే మా ఇంటికి సంబంధించి నేను ఏ విధంగా పనులు చేసుకుంటున్నానో ఏంటో ప్రతి వీడియోలోనూ కూడా నా పనులే తప్పించి నేను ఇంకా ఏం పని చేస్తానండి. ఈ పనులే కదా! అవే వీడియోలో అయితే చూపిస్తూ ఈ పనుల గురించి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాటికి వివరించుకుంటూ ఇంకా నాకు తెలిసిన విషయాలు ఏదైనా కొంచెం మంచిది ఏదైనా ఉంటే నా అనుభవం మీద అయితే ఒక్కో విషయం అయితే చెప్తూ ఉంటాను. కానీ నేను ఎంత కష్టపడైతే వీడియోలు చేస్తున్నానండి డైలీ కూడా. నేను ఒక్కోసారయితే ఎందుకు పెడుతున్నానా అని నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ వీడియో నేను పొద్దున్న పిల్లలు లేవకముందు లేచి అయితే ఆడవాళ్ళం ఎవరమైనా అంతే. ఇంట్లో అందరికంటే ముందే లేస్తాము. పనులైతే స్టార్ట్ చేసేసుకుంటాము. పిల్లలు లేసేసరికైతే వంట పనులు, ఇంకా టిఫిన్ పనులు ఇవన్నీ అయిపోతూనే ఉంటాయండి. ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని స్కూలుకి పంపించుకొని తర్వాత మిగిలిన పనులు ఇంకా గిన్నెలు, బట్టలు ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ చేసుకొని ప్రతి పని కూడా నేను వీడియోలో అయితే షూట్ చేసుకుంటూ ఇంకా మా ఇంట్లో ఏవైతే విషయాలు జరుగుతూ ఉంటాయో ప్రతీదీ కూడా నేను వీడియోలో చూపించడానికే చూస్తాను. ఇంకా దాని గురించి అయితే మీకు చెప్పడానికే చూస్తాను. కానీ ఈ వీడియోస్ ఎవరికీ నచ్చడం లేదో ఏంటో తెలీదు కానండి. చాలా నాకైతే వ్యూస్ తక్కువొస్తున్నాయి. ఎప్పుడు కూడా నేను ఇలాగ వ్యూస్ గురించి బాధపడింది లేదు. బాధొచ్చినా గానీ అది నాలోనే ఉంచుకుంటాను గానీ, ఇలా వీడియోలో అయితే ఎప్పుడు కూడా షేర్ చేసుకోవాలనిపించదండి. ఎప్పుడైనా మరింత బాధగా అనిపించినప్పుడు తప్ప. ఇంకా 2 సంవత్సరాలు అయిపోవస్తుంది కానీ, వీడియోస్ మాత్రం ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి. మరి 2 సంవత్సరాలుగా నేను బాధపడుతూ ఉంటే వీడియోస్ తోటి నాకొచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే 2000 మందేనండి. నాకు సంవత్సరానికి 1000 మందొచ్చారా అనైతే ఒక్కోసారి చాలా బాధ కలుగుతుంది. కానీ ఇంకా మనం ఏదైనా పని మొదలుపెడితే అది అలా చేస్తూ ఉంటే ఫలితం అదే వస్తుందనే నమ్మకంతోటైతే వీడియోలు చేస్తున్నాను. ఇంకా నేను ఎంతో కష్టపడైతే వీడియోలు చేయడానికైతే టైం తీసుకుంటున్నానండి. ఈ వీడియోలు చేయడం ఒక ఎత్తయితే దీన్నంతటిని కూడా ముక్కలుగా ఉన్న వాటిని అతికించుకొని దానికేమో సరి చేసుకొని వాయిస్ ఇచ్చుకొని అలా వీడియోలు పెట్టేసరికైతే చాలా లేట్ అయిపోతుంది. నైట్ అయిపోతుందండి. ఏ రోజు తీసిన వీడియో ఆ రోజే పెట్టేయడానికే చూస్తాను. కానీ చాలా టైం అయిపోతుంది. ఒక పక్కేమో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. ఒక పక్క ఏమో పెద్దవాళ్ళు ఉంటారు కదండీ ఇంట్లో. వాళ్ళకైతే మరలా సాయంత్రం వేళ పనులు చేసుకొని, ఇంకా వంట చేసుకొని, పిల్లల్ని చూసుకొని, వాళ్ళకి హోంవర్క్‌లు అవి చేయించుకుంటూ, ఇంకా నేను ఒక పక్క అయితే వీడియోలతోటైతే నా పాటలు నేను పడుతూనే ఉన్నానండి. కానీ ఇంతవరకు నా వీడియోస్ యూట్యూబ్‌లో మరి అల్గారిథానికి నచ్చట్లేదో ఏమో తెలీదు గానండి. అదైతే నా వీడియోలు ఎవ్వరికీ చూపించట్లేదో లేక ఎవరికీ నా వీడియోస్ నచ్చట్లేదో అర్థం కావట్లేదండి. కానీ ఇవి మానేయాలంటేనేమో కొంతవరకు బాధగా ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాలుగా రన్ చేస్తున్నానంటే దీంతో నాకు ఎంతో కొంత అనుబంధం అయితే ఉంటుంది కదండీ. నా వీడియోలు కొంతమంది ఇష్టపడి కామెంట్లు అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ అయితే పెట్టాలని అనుకుంటాను. ఇలా ఏదో ఒక వంటకమో, ఏదో ఒక పని గురించో చెప్పేసి అయితే వీడియో నేను ముగించేయట్లేదండి. కానీ ఉదయం నుంచి నేను ప్రతి పని కూడా చేసుకుంటూ, ప్రతి దాని గురించి అయితే నేను వీడియోలో చూపించుకుంటూనే ఉన్నాను. కానీ నా పద్ధతులు, పనులు కూడా ఎవరికీ అంత ఇంట్రెస్ట్‌గా అనిపించట్లేదు. ఏమో తెలీదు గానండి. మరి ఇంటిని బట్టే కదండీ పనులుంటాయి. మరి మా ఇల్లు ఇలా ఉంది. మా ఇంటికి తగ్గట్టుగానే నేను పనులు చేసుకుంటాను. ఇంకా, ఇంకా నేను ఏవైనా చెప్పాలనుకుంటే వీడియోస్ రీచ్ అవుతేనే కదండీ ఏదైనా చెప్పాలనుకుంటాము. కానీ మరి నా గురించి నేను ఇంతకు మించి అయితే వీడియోలో ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. ఇక మీదట పర్సనల్ విషయాలు అలాంటివి కూడా షేర్ చేసుకోవాలని అనిపించినా గానీ, నాకు వ్యూస్‌ని బట్టే ఉంటుందండి అది కూడా. ఇలా పెరుగుతాయేమో ఇంకా విషయాలు వేరేవేమన్నా నేను షేర్ చేద్దామన్నా గానీ, నాకు ఈ వీడియోస్ ఎటు వెళ్ళక అక్కడే ఉండడం వల్ల నాకు ఏమీ చెప్పాలనిపించదు. ఈ పనులు మాత్రమే నేను వీడియోస్ తీసుకుంటూ వాటి గురించే చెప్తున్నానండి. చాలామంది అనుకుంటూనే ఉంటారండి. ఎక్కడ లేని వాళ్ళందరూ యూట్యూబ్ రన్ చేసేస్తున్నారు. తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్‌లోకొచ్చేసి వీడియోలు పెట్టేస్తున్నారు. తోముకోవడం, తుడుచుకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ చూపించేస్తున్నారని ఒక ఫీలింగ్ అయితే ఉంటుందండి. కానీ ఇవి వ్లాగ్స్ కదండీ! ఎవరి పద్ధతులు వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు. ఒక్కో ఇంటికి ఒక్కో కథ ఉంటుంది. ఒక్కో పని విధానం ఉంటుంది. ఇక ఎవరి పనులు ఎలా ఉంటాయో కూడా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుందండి. మన పని గురించి మనకంత అనిపించదు గానీ, పక్కింట్లో ఉండే పనులు ఏమేమి జరుగుతున్నాయో, ఈళ్ళు ఏం చేసుకుంటున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కదండీ ప్రతి ఒక్కరికి. ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి వాళ్ళ ఇంటికి సంబంధించి అన్ని వీడియోస్‌ని కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకునే అవకాశం అయితే యూట్యూబ్ ఇచ్చింది కదండీ! ఇలా ఎవరి పద్ధతులైనా, ఎవరి ఒక్క విధానాలైనా గానీ యూట్యూబ్‌లో పెడితే ఒక్కొక్కరికి నచ్చొచ్చు. ఒక్కొక్కళ్ళ విధానం. ఇంకా అలానే నేను కూడా
వీడియోస్ అయితే పెడుతున్నానండి. ఏదో దీని మీద చేసేద్దామని అయితే కాదు కానీ, ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కదండీ! ఫోన్ ఉంటుంది చేతిలో, వేస్ట్‌గా ఏవేవో చూసే కన్నా, దీంతోనే మనకి పనికొచ్చే పని ఏదైనా చేస్తూ ఉంటే మనకి కాస్తంత ఉపయోగకరంగా ఉంటుంది కదా! ఇంటి దగ్గర కూర్చొని ఈ మాత్రం చేయలేమా అని అయితే ఒక పట్టుదలతోటైతే నేను వీడియోస్ అయితే చేయడానికి ముందుకొచ్చాను. మారుమూలల పల్లెల్లో ఉండేవాళ్ళు ఇలా ధైర్యంగా వీడియోస్ చేస్తున్నారంటే అంతా కూడా మీరు చూస్తారనే నమ్మకంతోటి. ఇలా చాలామందయితే ఎన్నో కష్టాలు పడిన అనంతరం అయితే ముందుకు వెళ్తున్నారు. తగిన రీచ్ అనేది ప్రతి ఒక్క ఛానల్‌కి వస్తుంది. ఇలా నేను కూడా వాళ్ళతో పాటే కష్టపడుతూ ఉన్నానండి గత 2 సంవత్సరాలుగా. కానీ మన ఛానల్‌కైతే రీచ్ అనేదే లేదు. నేను ఎక్కువగా అయితే షాపింగులు చేయనండి. ఇంకా వేరే వేరే ఏమి కూడా నేను అంతగా తీసుకోను. ఇక ఇంట్లో ఉండే వంట, వార్పు పనులు, పిల్లల్ని పెంచుకోవడం మాత్రమే నాకు తెలుసండి. ఇక పశువుల్ని వాటిని కూడా పెంచుకుంటాను. ఇలానే నా జీవితాన్నయితే నేను కొనసాగిస్తూ ఉన్నానండి. మరి లేనిపోనివి తెచ్చి వీడియోల్లో పెట్టాలన్నా గానీ అవ్వదు కదండీ! నా ముందు ఏ పనుంటే ఆ పనే చేస్తాను. కానీ ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు కూడా ఆ పనులే నా ప్రపంచంగా బ్రతికేస్తున్నానండి. ఈ ప్రపంచంలో ఈ పనులు తప్పించి నా జీవితానికి మరి ఏమీ లేదు. ఆ పనులతోనే వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. నచ్చితే కనుక మీ అందరూ చూసిన వాళ్ళందరూ కూడా నా వీడియోస్‌ని లైక్ చేసి, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నేను మరింతగా ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం చేస్తారని ఆశపడుతూ మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే ఉదయం లేచింది మొదలండి పిల్లలకి క్యారియర్లు పెట్టేంత వరకు కూడా పనులన్నీ కూడా అయిపోయినాయి మీతో మాట్లాడుకుంటూ. వీళ్ళ బాక్సులు అయితే ఈరోజు ముగ్గురికి ఒకసారే పెట్టాను. బాబుకు ఫస్ట్ పెట్టేసేదాన్నండి. కానీ ఈరోజైతే నాకు వంట పని అయితే అవ్వలేదు. ఇక అందుకనే ఊళ్ళోనే ఒక స్కూలు బాబుది. తనకైతే క్యారేజ్ వాళ్ళ డాడీ తీసుకెళ్తారులే అనేసి బాబునైతే టిఫిన్ పెట్టేసి పంపించేశాను. చూశారు కదండీ! చిన్న చిన్న బోండాలు లాంటి బజ్జీలు వేశాను టిఫిను. ఇంకా చట్నీ చేశాను. ఇంకా మెత్తళ్ళు, బంగాళాదుంప కర్రీ చేశాను. అన్నమేమో కట్టెల పొయ్యి మీద వండాను. ఇంకా వీళ్ళు కూడా కొద్ది కొద్దిగా కడుపులో వేసుకొని స్కూల్‌కైతే బయలుదేరారండి. వెళ్ళే ముందు ప్రేయర్ కంపల్సరీ చేస్తాను. ఏ పని ఆగిపోయినా గానీ, ఈ పని మాత్రం అస్సలు ఆగదండి. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు. వీళ్ళని పంపించే ముందేమో ఒక రకంగా ఉంటుందండి పనులతోటి. వీళ్ళని పంపించిన తర్వాత మరొక రకం అనమాట. 2 యుద్ధాలు చేయాలి. వీళ్ళు వెళ్ళే ముందు ఒకటి, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒకటి. ఇంకా ఇలా నేను పాలైతే కొద్దిగా కాచుకొని ఇంకొన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. పచ్చి పాలే. అవి టీల కోసం. ఇంకా ఇవైతే తోడుచుక్క వేయడానికి. ఈ గిన్నెలు చూసారా? ఇవైతే నేను సాయంత్రం వేళల్లో నిన్న సాయంత్రం వేళ తోముకున్న గిన్నెలు. పిల్లల క్యారియర్లు ఇంకా గిన్నెలైతే తోమేసి అందులో వేస్తాను. క్యారియర్లు తీసేసాను కదండీ! ఈ గిన్నెలు కూడా తీసేసి సర్దేస్తాను. ఇంక అత్తయ్య గారు తోమేశారు గిన్నెలు. ఆ గిన్నెలు అందులో వేయాలండి. లేదంటే నీళ్లు కారిపోతాయి కదా! అందుకని ముందు అందులో ఉన్న గిన్నెలన్నీ కూడా ఈ స్టాండ్‌లో సర్దేసుకున్న తర్వాత, ఆ తడి తడిగా ఉన్న గిన్నెలేమో తీసుకెళ్ళి అందులో వెయ్యాలండి. ఏ పని చేయాలన్నా గానీ ఒకదానికొకటైతే ముడివేసినట్టు ఉంటుంది. స్టాండ్‌లో గిన్నెలు స్టాండ్‌లోనే ఉంటే, ఈ గిన్నెలో ఉన్న గిన్నెలు అక్కడే ఉంటాయి కాబట్టి వాటినేమో ఒక దాంట్లో సర్దాలి. మరలా ఈ గిన్నెలేమో ఇంకొక దాంట్లో సర్దాలి. ఇలా సర్దుకోవడమే ఉంటుందండి చాలా వరకైతే గిన్నెలతోటి. తోముకొని ఎక్కడివక్కడే పెట్టేసుకోవడానికి ఉండదు కదండీ! ముందైతే గిన్నెలు ఎలా సర్దేసుకోవాలి. ఇంకా నేను చేసుకునే పనుల్లో ఏమైనా నాకు తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే నాకు ఇంట్రెస్ట్‌గానే ఉంటుందండి. ఇంకా వీడియోస్‌లో కూడా నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలంటే ఎలా చేయాలో కూడా నాకు మీ సలహాలు ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ విధంగా అయితే ఫాలో అవుతానండి. ఎందుకంటే మొన్న ఒక సిస్టర్ అన్నారు, మీరు కొన్ని వీడియోస్‌లో అయితే మంచి మంచి మాటలు చెప్తారు. కొన్ని వీడియోస్‌లో అయితే మీ పనుల గురించి చెప్తారు. అంటే సిస్టర్ ఏం చెప్పాలనుకున్నారో నాకు పర్ఫెక్ట్‌గా అయితే అర్థం కాలేదు. థంబ్‌నెయిల్స్ అయితే మంచిగా ఇమ్మంటున్నారు గానండి, నాకు థంబ్‌నెయిల్స్ ఇవ్వడం అయితే అంతగా రాదండి. ఇదైనా గానీ స్క్రీన్ మీద అలా రాయడం అయితే నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను. మా అబ్బాయి నేర్పించాడు. ఇంకా చదువుకున్నా గానండి ఆ ఫోన్‌తో కుస్తీలు పట్టే అంత టైం అయితే నాకుండదు. అందుకని ఏదో నేను అలా టైటిల్ అయితే రాయడం అయితే నేర్చుకున్నాను. 4 ఫోటోస్ అయితే తీసుకొని ఒక టైటిల్ అయితే అలా పెట్టుకోవడం అయితే వచ్చిందండి. అంతవరకు చాలులే అనిపిస్తుంది. ఇంకా అంతకు మించి థంబ్‌నెయిల్స్ అంటే నాకు రావండి. ఇక నా పనులు ఏమేం పనులు చేసుకుంటానో ఆ పనులన్నీ కూడా స్క్రీన్ పైకి అలా ఎక్కించేస్తూ ఉంటాను. ఈ థంబ్‌నెయిల్ కూడా నేర్చుకోవాలనే ఆశ ఉంది. వీలైతే అది కూడా చేసైతే నేర్చుకొని అప్లోడ్ చేస్తానండి వీడియోస్. ఇంకా ఇలానే నా వీడియోస్‌కి సంబంధించి మీ సలహాలు, సూచనలు నేను కావాలని కోరుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ కూడా అందులో సర్దేసుకున్న తర్వాత ఈ తడి గిన్నెలు కూడా స్టాండ్‌లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నానండి ఎండలోను. ఆ తర్వాత గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి టిఫిన్ గిన్నెలు, ఇంకా వంట గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదండీ! ఇవన్నీ ఇక్కడ ఏసుకున్నాను.
ఇక్కడ తోమేయడం ఈజీనండి కూర్చొని. కానీ అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయి గిన్నెలన్నీ చూసి తెచ్చుకొని ఇక్కడ వేసుకోవడం చాలా కష్టం. ఒక ఫ్యామిలీ అంటే ఒక భార్య, భర్త, 2 పిల్లలైతే అంత కష్టం అనిపించదండి. కానీ మరి కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకు కాస్తంత సామానం ఎక్కువగానే ఉంటుంది. పని కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముందు నుంచి నాకు ఈ పని అలవాటయిపోవడంతోటి ఇది మధ్యలో వచ్చిందైతే కాదు కదండీ. ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ పనంతా కూడా అలవాటే. ఇంకా ఇంత పనుంది, అంత పనుంది అని అయితే ఎప్పుడూ అనుకోలేదండి. ఎందుకంటే ఇది నాకు మించిన కష్టమైతే కాదు. నేను చేయగలను. నా పనులైతే నాకు అంత కష్టం అనిపించవండి. అలా చిన్న ఫ్యామిలీకి పని తక్కువ ఉందనుకోవడం కూడా అవివేకమే. ఎందుకంటే ఎవరికి ఉండే పని వాళ్ళకుంటుంది. ఎవరి పని వాళ్ళకే ఎక్కువండి. ఎవరు చేసుకునే పని వాళ్ళకే కష్టం. చూసే వాళ్ళకి ఏమీ తెలీదు. ఇంకా చిన్న కుటుంబానికైతే పని తక్కువ ఉందనుకోవడం కూడా పొరపాటే. ఇలా గిన్నెలైతే రోజు 3 సార్లు తోముకుంటామండి. అత్తయ్య ఉదయాన్నే ఇంటి దగ్గర ఉంటే కనుక ఆ గిన్నెలన్నీ తోమేస్తారు. ఇంకా సర్దుకోవడాలు అలాంటివి అన్నీ కూడా నేనే చూసుకుంటాను. అత్తయ్య తోమేసి అందులో వేసేస్తారు గిన్నెలైతే. అవన్నీ ఎండలో పెట్టుకుని నేను ఆరబెట్టుకున్న తర్వాత స్టాండ్‌లో సర్దుకుంటాను. ఇంకా ఈ 2 కుండలు అయితే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వండుకుంటామండి. ఈ కుండలను తీసుకెళ్ళి అయితే ఇటు సైడ్ కొంచెం ప్లేస్ ఉంటుంది. సిమెంట్ గిన్నెలు పెట్టుకోవడానికి అక్కడ పెట్టుకుంటాను. ఇంకా ఆ స్టాండ్‌లో ఉన్న గిన్నెలు ఎండ తగిలేలా ఎండలో అయితే పెడతానండి. ఇంకా అందులో పెట్టి మొత్తం అన్నీ కూడా బోర్లించేస్తే మనం పనిగట్టుకునేవి ఆరబెట్టవసరం లేదు. అలా పెట్టేస్తే అవే నీళ్ళన్నీ దిగిపోతాయి. ఇంకా ఇక్కడ ఎన్నిసార్లు గిన్నెలు తోమినా అన్ని సార్లు ఇక్కడ వేస్ట్ అనేది ఉంటూనే ఉంటుంది కదండీ. కుండీ దగ్గర చూడడానికి అంత బాగోదు. నీళ్లు పట్టుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. అందుకని ఇక్కడ తోమినప్పుడల్లా కూడా తుడుచుకోవడం తప్పదనమాట. ఇక పద్దాక బ్లీచింగ్ వేసినా కానండి ఈ నాచు అనేది వదలట్లేదు. వేసిన 3, 4 రోజులు బాగానే ఉంటుంది. తర్వాత మరలా నల్లగానే అయిపోతుంది. ఇంకా మా ఇల్లు పరిస్థితి కూడా పాత పడిపోయిందండి. ఇంకా పరిసరాలు ఇవి కూడా చూడడానికి ఇంకా పాతగానే అనిపిస్తాయి. ఎవరి పని వాళ్ళకే ఎక్కువ, ఎవరి పని వాళ్ళకే తక్కువండి. ఇదంతా కూడా నా పనే అనుకుంటాను ఎప్పుడైనా సరే. ఇదంతా నేనెందుకు చేయాలి అనేసి ఎప్పుడు అనుకోలేదు. ఈ సాగిరివేంటి, లోకమేంటి అని కూడా నాకు ఎప్పుడు అనిపించలేదండి. ఎందుకంటే ఇదంతా నా బాధ్యత. పనులన్నీ కూడా నా భుజానే వేసుకుని ప్రతి ఒక్కటి అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను ముందుకి. టైం ఎంతైతే ఏంటండి, పని అవ్వడమే కావాలి గానీ, ఒక అరగంట, ఒక గంట లేట్ అవుతుంది పని ఎక్కువ ఉంటే. అంతకు మించి ఇంకేం కొంపలు అంటుకుపోవు కదా. మన శరీరం ఎంత కష్టపడితే అంత మంచిదని నేను చూస్తానండి. ఇంకా మా పొట్టేలుంది చూసారు, దాన్ని ఇంటి నుంచి అయితే తీసుకొచ్చి ఇలా బయట కడతానండి. ఇలా బయట కట్టి దాన్ని చూసుకుంటూ, మేత వేసుకుంటూ, టైంకి నీళ్లు పెట్టుకుంటూ ఉంటాను. ఇదైతే ఈ మధ్య అస్సలు మాట వినట్లేదండి. పాత వీడియోస్‌లో గనక చూస్తే ఇది ఎంత చిన్నగా ఉందో, దీన్ని ఎలా పెంచానో అర్థమవుతుందండి. పాలు పట్టి పెంచాను. కానీ ఇదైతే చెప్పిన మాట అస్సలు వినదు. అందరూ పెంచుకుంటారు, అందులో పెద్ద విశేషం ఏముంటుంది అనుకుంటారు. దీని అమ్మ అయితే ఇది పుట్టిన ఒక వారానికే చచ్చిపోయిందండి. మరి అలాంటప్పుడు దీన్ని పెంచడం కొంచెం కష్టమే కదా. అయినా కానీ దీన్ని కంటికి రెప్పలా చూసుకుని పెంచితే ఇది ఇప్పుడేమో పెద్దదైన తర్వాత మాట అస్సలు వినట్లేదు. ఇంకా దాన్ని తీసుకెళ్ళి అక్కడ కట్టిన తర్వాత ఈ బొద అంటారండి దీన్ని. ఇదైతే మేకలు కట్టడానికి, గొర్రెలు కట్టడానికి, ఇంకా పల్లెటూళ్ళలో ఆవులు, దూడలు ఉంటాయి కదండి, వాటిని కప్పెట్టుతారు దీంట్లోనూ. ఎందుకంటే కుక్కల బారి నుంచి ఇది రక్షణగా ఉంటుంది. ఇంకా వర్షం వచ్చినా, ఎండొచ్చినా కూడా కొంచెం బాగుంటుందండి. ఉదయం అంతా కూడా బయటే ఉంటుంది. రాత్రుళ్ళే దీంట్లో పెడతాము. ఏ రోజుకి ఆ రోజైతే మరి ఇది వేస్ట్ వస్తుంది కదండి, అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. వర్షం వచ్చినప్పుడు అయితే కాస్త ఇబ్బంది అవుతుంది కానీ మిగతా వేళల్లో అయితే బాగానే ఉంటుంది. ఇదంతా శుభ్రంగా తుడిచేసి ఈ పెంట అయితే చక్కగా మొక్కలకి వాటికి వాడతారండి. ఈ పెంట వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ మన దగ్గర అంత చెప్పుకోదగ్గ మొక్కలు ఏమున్నాయండి వాటికి వేయడానికి. పక్కనే నిమ్మ తోట ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళి బస్తాలు అందులో గుమ్మరించేయవలసి వస్తుంది ఒక్కోసారి. ఇంకా రోడ్డు పక్కన అయితే ఇది మేము మెసిలే ప్లేసే కాబట్టి గొర్రె తిన్న మేత వేస్ట్ ఉంటుంది కదండి, ఆ మేత అంతా కూడా అది తినేది తక్కువ, పాడేసేది ఎక్కువ. అదంతా అక్కడ పెడితే మన వర్షాలకైతే చాలా పాడైపోయింది. ఎండొచ్చే వరకు వెయిట్ చేసి దాన్నేమో అలా కాల్చి బూడిద చేసేసామండి. ఆ బూడిదంతా కూడా ఒక సంచిలో ఎత్తేసి పక్కన పెడితే వాళ్ళు వస్తారు కదండి పంచాయతీ వాళ్ళు, పారిశుధ్య కార్మికులు, వాళ్ళకి వేసేయాలి. ఈ చెత్త అంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మనం ఎక్కడ బయట పారేయకూడదండి. ఇంకా తుడుచుకునే పని అంతా కూడా అయిపోయిన తర్వాత నిమ్మకాయలండి, మొన్న ఒక 20 కాయలు ఉంటే మరి కూరల్లోకి అన్ని కాయలు వాడేయలేం కదా. అందుకని ఈ కాయలు నిల్వ చేయాలంటే వాటిని అయితే మధ్యలోకి 4 ముక్కలుగా అయితే కట్ చేసుకుని వాటిలో తగినంత ఉప్పు, కాస్తంత పసుపు కూడా వేసి
వాటికి పట్టేలా చేసుకుని అలా ఎండలో ఆరబెట్టుకుంటే వరుగులు అయ్యే వరకు కూడా చాలా బాగుంటాయండి తినడానికి. వేగుళ్ళు ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ లేడీసు, ఇంకా నోరు బాగోక జ్వరం పడిన వాళ్ళు కూడా తినొచ్చు. ఇలా పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఎండలో పెట్టాను 2 ప్లేట్లలో పెట్టి. ఎంత బాగోకపోయినా కానీ ఈ నిమ్మకాయ ముక్కలు తింటే చాలా బాగుంటుందండి. ఇంకా కూర విషయానికి వస్తే కొత్తిమీర ఒక కట్ట ఉందండి ఇంట్లోనూ. ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి. అవైతే కట్ చేసేసుకుని చకచకా పచ్చిమిరపకాయలు సరిపడా కారం వేసుకుని ఇంకా ఈ కొత్తిమీర అందులో వేయించేస్తాను. చాలామంది టమాటా పచ్చడి చేస్తూ ఉంటారు కానండి కొత్తిమీర అందులో మిక్స్ చేయరు. కానీ మా ఏరియాలో అయితే గోదావరి జిల్లాల్లో వాళ్ళైతే కొత్తిమీర టమాటా కలిపి అయితే చేస్తారండి పచ్చడి. ఇలా చేస్తే కొత్తిమీర ఫ్లేవర్ తోటి కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. 4 వెల్లుల్లి రెబ్బలు, కాస్తంత చింతపండు వేసి దీన్ని మిక్సీ పట్టేసుకుంటే కాస్తంత జీలకర్ర కూడా వేసి తగినంత ఉప్పు వేసుకునండి. ఇక తర్వాత పచ్చడి ఇలాగ అవుతుంది. కాస్తంత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని దాన్ని ముక్కలు చిన్నగా అయినా పర్వాలేదు, పొడవుగా చీరికల్లా అయినా పర్వాలేదండి, కట్ చేసుకుని వేసుకుని కలుపుకుంటే ఇవి తినేటప్పుడు ఉల్లిపాయలు నోటికి తగిలితే కొంతమందికి ఇష్టం కదండి. అవసరం లేని వాళ్ళు మానేయవచ్చు ఉల్లిపాయ వేసుకోవడం. ఇంకా పచ్చడి చేయడం అయితే పూర్తి అయిపోయిందండి. ఈ పచ్చడి ఇడ్లీల్లోకి అట్టుల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈలోపు అయితే నీళ్ళు వస్తూ ఉన్నాయండి. ఒక పని చేసి అమ్మయ్య అనడానికి ఉండదండి, మరొక పని వెంటనే పిలుస్తూ ఉంటుంది. ఇంకా పొద్దున్న అయితే నేను నీళ్ళు అంతగా అన్నిటి నిండా పట్టలేదు, సగం వచ్చి ఆగిపోయాయి. ఇప్పుడైతే మొత్తం పట్టుకోవాలండి. బాత్రూంలో పోసుకోవాలి, ఇంకా మంచినీళ్ళు బిందె పట్టుకోవాలి, బాటిల్స్ పట్టుకోవాలి, కుండీ నిండబెట్టాలి, టబ్బలు ఇవన్నీ నిండబెట్టేస్తానండి. వాడుకోవడానికి ఉంటాయి కదా బకెట్లతో ఉంటాయి అనేసి. నీళ్ళు మాకు 3 పూట్ల వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కరువుగానే అనిపిస్తుందండి. అంటే నేను అలా పట్టేసుకుంటాను అనమాట. కుండీలో నీళ్ళు కుండీలోనే ఉంటాయి, బకెట్లు ఇవన్నీ కూడా నిండబెట్టేసి అక్కడ పెట్టేసుకుంటాను. ఎంతో ఇష్టంగా చేసుకుంటానండి పనులన్నీ. నేనే కాదు ప్రతి ఆడవాళ్ళు కూడా అంతే. ఉన్న పని అంతా కూడా అయిపోయిన తర్వాత కూర్చోవడానికే చూస్తారు. పని ఉన్నంత వరకు కూడా కూర్చోవడానికి చూడరు, పడుకోవడానికి చూడరు. పనే జీవితంగా బ్రతికేస్తామండి. ఇంకా ఏం కోరుకోము. పిల్లలు బాగుండాలి, ఇంట్లో అందరూ బాగుండాలి, పనులన్నీ కూడా టైంకి చేసుకోవాలి, అందరికీ చక్కగా వండి పెట్టుకోవాలి. ఇదేనండి ఆడవాళ్ళ జీవితం. ఇంతకు మించి ఆలోచనలు కానీ ప్రపంచం కానీ ఉండదు. ఆడవాళ్ళ ప్రపంచంలో ఎక్కువ పనులే ఉంటాయండి. రోజు చేస్తూనే ఉంటాము ఇవే పనులు, ఇవే పనులు. అయినా కానీ రోజుకొక కొత్త ఉత్సాహంతో అయితే పనులు మొదలు పెడుతూ ఉంటామండి. రోజు ఇవే పనులు కదా అని చేసిన పని చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే. కానీ ఈ ఆడవాళ్ళకి మాత్రం దేవుడిచ్చిన వరం అనుకుంటానండి. ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది, ప్రతి ఉదయం కొత్తగానే ఉంటుంది. ఈ పనులతోటైతే మా జీవితం ఇలా వెళ్ళదీయవలసిందే. రోజు నేను ఇంత పని చేస్తున్నాను, అంత పని చేస్తున్నానని ఎవరిని క్వశ్చన్ చేయమండి. పెళ్ళయిన దగ్గర నుంచి కూడా ఈ పనులు ఆడవాళ్ళకే జీవితం మీద ఇలా దేవుడు రాసి పెట్టేశాడు అనుకుంటండి. ఇంకా ఈ పనులు ఆడవాళ్ళు తప్పించి ఎవరు చేస్తారండి? మగవాళ్ళు చేయగలరంటారా? చేస్తారేమోలేండి కొందరు, కానీ ప్రతిరోజు చేయలేరు. ఎప్పుడైనా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు బాగోకపోయినా వాళ్ళకి హెల్ప్ చేయాలి కాబట్టి ఏ ప్రెగ్నెన్సీ లేడీస్కైనా చేసి ఏదో ఒక నెల రోజులో, ఒక 2 రోజులు, ఒక 3 రోజులు చేయగలరేమో కానీ ప్రతినిత్యం ఇవే పనులతో బ్రతకాలంటే ఎవరి వల్ల కాదండి. ఏదో ఒక పని మీద అంటే మనసు దృష్టి కేంద్రీకృతం చేసి అయితే మనం చక్కగా ఆలోచించగలమండి. ఇన్ని పనులతోటి ఎన్ని ఆలోచించాలండి. ఒక పక్కనేమో పిల్లలు అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి, వాళ్ళ సబ్జెక్ట్ క్లియర్ చేయమనో లేదంటే వాళ్ళకి ఏదైనా కావాలనో. ఒక పక్కన వంట పని చేసుకోవాలి, ఒక పక్కన ఇలా బయట పనులు చేసుకోవాలి, పెద్దవాళ్ళని చూసుకోవాలి. బ్రెయిన్ ఎన్ని ఆలోచిస్తుందోనండి. ఇలాంటి ఆలోచనలో ఒక్కోసారి పొయ్యి మీద పాలు పెట్టేసి పొంగబెట్టేయడం, ఒకసారి అయితే టీ కొంచెమే ఉంది కదా అని పొయ్యి మీద పెడతానండి, కానీ మర్చిపోతాను. దాన్ని మనిషి ఇంక వేరే పని చేసుకుంటాను. అలాగ ఒక్కోసారి అన్నం చిమడబెట్టేసుకుంటాం. ఒక్కోసారి అయితే కూర అయితే ఎప్పుడు మాడబెట్టలేదులేండి. కానీ ఇలా జరుగుతూ ఉంటుందండి మా జీవితంలో. ఆడవాళ్ళం ఎన్ని పనులు చేసుకున్నా కానీ ఇదే మా ప్రపంచంగా బ్రతికేస్తాం, కానీ వేరొక ప్రపంచాన్ని అయితే కోరుకోమండి. ఎవరు ఎన్ని పనులు చేసినా కానండి నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను అని అయితే ఆ పనుల గురించి చెప్పుకుంటూ వెళ్తారండి. కానీ ఒక ఇంటి ఇల్లాలు మాత్రం ఏ పని చేసినా కానీ ఆ పని నేను చేశాను, ఈ పని నేను చేశాను అని అయితే గొప్పలకు ఎప్పుడు పోమండి. ఎందుకంటే ఇది మా బాధ్యత కాబట్టి, ఇదే మా ప్రపంచం కాబట్టి అందులోనే ఒదిగిపోయి ఏ విధంగా బ్రతకాలో అలానే బ్రతికేస్తూ ఉంటామండి. ఇంతకు మించిన ఆశలు ఏమీ లేవు. ఇంకా బుధవారం రేపు అనగా నేను వైట్ బట్టలు అయితే ఎప్పుడు మంగళవారమే ఉతుకుతానండి. ఎన్ని బట్టలు ఉతికినా కానీ ఈ వైట్ బట్టలు అంటే నాకు భయం అండి. ఇదొక మైనస్ అనమాట నాకు. బుధవారం రేపు అనగానే ఉతికి ఆరేస్తాను. ఈ ప్లస్లే కదండి, నాలో ఉన్న మైనస్లు కూడా వీడియోలో ప్రతిదీ కూడా షేర్ చేస్తూనే ఉన్నాను. నా ప్రపంచం మొత్తం పనులతోనే నిండిపోయి ఉందండి. మరి ఇంతవరకు చూశారు కదా, నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.